12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తును గూర్చి విని, అప్పటికే తాను కలిగిన రక్తస్రావమును బట్టి తాను కలిగిన డబ్బంతా కూడా ఖర్చు చేసేసి ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళగలిగిందో అంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఖర్చు చేసింది, ఎన్ని మందులు వాడాలో వాడేసింది. ఆఖరికి చేతిలో చిల్లి గవ్వ లేక, ఆ అనారోగ్యాన్ని భరించలేక, బాధను తట్టుకోలేక, జీవితం మీద విరక్తి చెంది చస్తే బాగుండు అనే స్థితికి చేరినప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారట, అమ్మా అన్ని ప్రయత్నాలు చేశావు, బాగుపడలా, బాగు చేసే దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఒక్కసారి ప్రయత్నం చేయి. యేసయ్యను గూర్చిన తెలిసిన వారు ఎవరో ఆ స్త్రీకి చెప్పారండి, అయ్యా అమ్మా, జీవితంలో ఆటుపోటుల మధ్య, ఇరుకు ఇబ్బందుల మధ్య, వ్యాధి బాధల మధ్య అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి కష్టం నుండి, నష్టం నుండి, ఇరుకు ఇబ్బంది నుండి, వ్యాధి బాధ నుండి, కన్నీటి లోయ నుండి విడిపించగలిగిన వాడు ఎవరో తెలియక అల్లాడిపోతున్నప్పుడు తెలిసిన నీవో ఎలా మౌనంగా ఉంటావు? ఆ రోజు ఎవరో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో అల్లాడిపోతున్నటువంటి స్త్రీ, రక్తస్రావం అనే సమస్య పబ్లిక్గా చెప్పుకోగలిగిందా అండి? అందరితో పంచుకోగలిగిందా అండి? కాబట్టి ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా సమస్య ఎవరికి చెప్పుకోలేని సమస్య.